చూసుకో పరిష్కారం నువ్వే చేసినావు ఇప్పుడు ఏం చెప్పలేదు ఊరు మొత్తం ఇప్పుడు మీ ఊరికి సంబంధించిన ఊరు గుడికి సంబంధించిన చూపెట్టుకుంటూ నాకేం ఇబ్బంది సరే సరే ఊరిలో సమస్య దాని గురించి గ్రావెల్ గురించి నేను చూసుకుంటున్నా అంతే నీ గురించి కాదు గ్రావెల్ దాని గురించి మట్టి తోలుతున్నా దాని గురించి అంతే చెప్పట్లా నేను ఏమనంటే పొలం మాట్లాడాలి కానీ అడుక్కోకుండా వచ్చి మాట్లాడుతుంటే సినిమాలు పోయి తీసుకొచ్చింది మరొకటి చెప్తా తీసుకోబో మీకు పూకులో యూట్యూబ్లు పెట్టుకుని కూడా వచ్చి మాకేం బెదిరి మైనింగ్ బిల్లు కడుతున్నాడా నేనేం కాదంటలేదు కదన్నా నిన్ను ఎవరు పిలిచిండు అన్న కొంచెం నేను డీసెంట్ గా మాట్లాడుతున్నా చాలా పద్ధతిగా నేను మాట్లాడుతున్నాను ఫోన్ తగలకూడదు నువ్వు ఫోన్ తగలకూడదు ఫోన్ లాక్కోకూడదు నా తప్పు కదా తప్పు కాదు నేను ఎంత డీసెంట్ గా మాట్లాడుతున్నా వీడియో ఆపు నాకెందుకన్నా ఎన్ని నువ్వు చెప్పు నీ వర్షం నువ్వు చెప్పు నీ వర్షం నువ్వు చెప్పన్నా తీసుకోబో మీకు పూకులో యూట్యూబ్లు పెట్టుకుని కూడా వచ్చి మాకేం బెదిరి మైనింగ్ బిల్లు కడుతున్నాడా నేనేం కాదంటలేదు కదన్నా నిన్ను ఎవరు పిలిచిండు అన్న కొంచెం నేను డీసెంట్ గా మాట్లాడుతున్నా చాలా పద్ధతిగా నేను మాట్లాడుతున్నాను ఫోన్ తగలకూడదు నువ్వు ఫోన్ తగలకూడదు ఫోన్ లాక్కోకూడదు నా తప్పు కదా తప్పు కాదు నేను ఎంత డీసెంట్ గా మాట్లాడుతున్నా వీడియో ఆపు అందుకే అన్ని చేస్తాయి అలా ఎకరాకి 5,000 కాపొచ్చిన 10,000 సంవత్సరానికి ఎకరాకి ఎన్ని ఎకరాలు ఎరడా ఆగరా నువ్వు పోయేదానికి లేదడా మైనింగ్ వాళ్ళు పిలిపిండి మైనింగ్ వాళ్ళే నేను వాళ్ళు వచ్చానేరా పిలిపిండి అది తోలేదు ఇది తోలేదు కానీ ఇంకోటి తోలేదు ఎవరైనా వాడు అబద్ధం రావాలి మొత్తం వస్తాడు ఎంత ఇంకా అక్కడ నేను కానీ వెళ్ళి అనుకో ఆది బాగా వస్తే ఆయన మొత్తం వచ్చి కూర్చుంటాడు బాబులు అవతల చాలా బాబుల వాళ్ళు అంతే ఇంకా కట్ట నీళ్లు లేక సస్తా ఉంటే బోర్లకు నీళ్లు లేక జనాభా ఇది ఇంకో లేరెత్తే నీళ్ళు నిలబడతాయండి కదా మొత్తం సాధారణ అక్కడ ముందు పోవాలి ఆగిపోయాయి
కాళ్ళలోనే ఆడి పోయలేదు పేరు రామపురం సురేష్. నేను రాజునిస్లో చేస్తున్నాను. నెల్లూరుపాలెం వద్ద మట్టి తోలుతున్నారని చెప్పి అక్కడ గ్రామస్తులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడికి వెళ్ళాము. అప్పటికే బండ్లు ట్రాక్టర్స్ అన్నీ ఆపున్నారు. ఆపుంటే పోయి వీడియోస్ అవి తీసుకుంటా ఉన్నాను. అంతలో ఈ హరినాయుడు అనే అతను, మాదాల హరినాయుడు అనే అతను స్కూటీ మీద వచ్చాడు. బండి మీద వచ్చి ఎవర్రా మీరు, ఎందుకు వీడియో తీస్తున్నావు, ఏంది అని అడిగాడు. ఎక్కడెక్కడ నా కొడుకులంతా వచ్చి చేస్తున్నారు, మేము ఎవరికెవరికో ఇచ్చుకుంటాం, వాళ్ళు లేదు చేయింది, మీరంటే ఏం చేస్తారు అని చెప్పి నా చేతిలో ఉన్న ఫోను లాక్కున్నాడు. దాని మీద కొట్టాడు. కొట్టడం జోబీ లాక్కోవడంలో జోబీ కూడా చినిగిపోయింది. తల మీద అంతా కొట్టాడు. అదే వీడియోస్ కూడా ఉన్నాయి. అతనిపై ఇంకొక అతను హరీష్ నాయుడు. నేను చెప్తా ఉన్నా, అంటా ఉంటే వాదిస్తా, అతను ఏం చేస్తారు, మీరు ఏం చేయగలరు, మేము పోలీసులు కానీ రెవెన్యూ కానీ అందరికి డబ్బులు ఇస్తాను ఉన్నాం, వాళ్ళు ఏం చేయలేరు, మీరేం చేస్తారు అని అతను నా మీద దాడి చేశాడు. నేను అప్పటికే తప్పించుకునే ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళ మీద దాడి చేస్తాను అన్నాడు. ఇంకొక అతను అయితే హరీష్ నాయుడు, అతను నువ్వు ఇప్పుడైతే రేపు మీరు అవపడితే చంపేస్తామని చెప్పి, సింగిల్గా అవపడతారని చంపేస్తామని చెప్పి బెదిరించాడు. ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.